హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ సాధన. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ చూడండి. జెన్యూన్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించి ఈరోజు ప్రముఖ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ కనుక మనం పరిశీలిస్తే, వీళ్ళ భావి టీచర్లు అనేటువంటి ఒక టైటిల్తో ఆర్టికల్ అయితే రాశారు. సో ఈ ఆర్టికల్ మొత్తం చదివినప్పుడు ఏమర్థమైందంటే, అర్హులైనటువంటి ఏ ఒక్క అభ్యర్థి కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో విద్యాశాఖ చాలా పకడ్బందీగా పనిచేస్తుంది అని అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఫైనల్ రిజల్ట్ పట్ల ఆందోళన గురవుతున్నారో, అదేవిధంగా ఫైనల్ కీలో అభ్యంతరాలు ఉన్నాయని తెలుపుతున్నారో, సో వాళ్ళందరి యొక్క డౌట్స్కి క్లారిఫికేషన్ అనేది ఈ ఆర్టికల్లో ఉంది. ఫ్రెండ్స్, సో ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి ఒకసారి ముఖ్యాంశాలు మనం పరిశీలించినట్లయితే, దాదాపుగా 2000 మంది టెట్ లేకుండానే డిఎస్సి ఎగ్జామ్ రాశారు అనేది హైలైట్ చేస్తున్నారు. దాదాపుగా 2000 మంది టెట్ వివరాలు అయితే డేటాబేస్లో లేవు. అంటే వీరు టెట్ అనేది రాయకుండానే డిఎస్సి ఎగ్జామ్ రాశారని మనకి తెలుస్తుంది. సో వారందరినీ ఫిల్టర్ చేయడం అయితే జరిగిందని మనకి ఈ యొక్క ఆర్టికల్ ద్వారా తెలుస్తూ ఉంది. మరి ఇంకొక అంశం పరిశీలిస్తే, దాదాపుగా 35,000 మంది టెట్ మార్కులు తప్పుగా ఎంట్రీ చేశారు అనేది కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్లో ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ దానిలో 26,000 మందిని ఆల్రెడీ ఫిల్టర్ చేశారు. సో అంటే 35,000 మంది టెట్ మార్కులు తప్పుగా ఇచ్చారంటే వారికి వచ్చిన మార్కుల కన్నా ఎక్కువగా టెట్ మార్కులు అనేవి అప్లికేషన్లో ఎంట్రీ చేశారు. మరి కొంతమంది అయితే అవగాహన లేకుండా డిఎస్సి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ వారి అవగాహన రాహిత్యం కావచ్చు అండ్ ఇంటర్నెట్ సెంటర్ల వాళ్ళ యొక్క తప్పిదం కావచ్చు. సో దానివల్ల ఏంటంటే చాలామంది టెట్ మార్కులు అనేవి తక్కువగా నమోదు చేయడం కూడా జరిగిందని మనకి ఈ యొక్క ఆర్టికల్ ద్వారా తెలుస్తుందన్నమాట. సో ఇవన్నీ తప్పుల్ని ఈ యొక్క టెట్ సంబంధించినటువంటి డేటాబేస్లో ఉన్నటువంటి మార్కులతో కంపేర్ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే, విద్యాశాఖ చాలా పకడ్బందీగా వ్యవహరిస్తుంది. అర్హులైనటువంటి ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకూడదు అనేటువంటి జాగ్రత్తగా వ్యవహరిస్తుందని మనకు తెలుస్తూ ఉంది. ఈ విధంగా ముందుగానే ఆన్లైన్ ద్వారా స్క్రీనింగ్ చేయనప్పుడు ఏమవుతుందంటే, అర్హులైనటువంటి అభ్యర్థులకి నష్టం వాటిల్లే ప్రమాదం అయితే ఉంది. అర్హత లేని వారు కూడా ఈ విధంగా మెరిట్ లిస్టులో ఉండటం వల్ల ఏంటంటే ఫైనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మాన్యువల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో మాన్యువల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయితే ఈ తప్పుడు సమాచారం ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అర్హత లేకుండా ఈ విధంగా డిఎస్సి రాసిన వారు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ ఫిల్టర్ అయిపోతాయి. అయినప్పటికీ కూడా చివరి వరకు వారిని తెచ్చి నిరుత్సాహపరచకుండా తొలి దశలోనే ఫిల్టర్ చేస్తున్నారని మనకు అర్థమవుతుందన్నమాట. సో ఒక అరమార్కు కూడా మనకి ఇంపార్టెంట్, ఒక అరమార్కు ఒక పావు మార్కుతో కూడా జాబ్ కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తుది కీపై వస్తున్నటువంటి అభ్యంతరాలను కూడా విద్యాశాఖ పరిశీలిస్తుందని మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తూ ఉందన్నమాట. సో అభ్యంతరాలు జెన్యూన్ అయితే సో వాటికి మార్క్స్ కలపటమా లేదా ఆ క్వశ్చన్స్ రిమూవ్ చేసి మనకి ఈ యొక్క ఫైనల్ రిజల్ట్ ఇవ్వటమా అనే దాని మీద విద్యాశాఖ పరిశీలన చేస్తుందని మనకి ఈ యొక్క ఆర్టికల్ ద్వారా తెలుస్తుందన్నమాట. మరియు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క నార్మలైజేషన్ మీద కేసు పడింది అని చాలామంది ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఈ నార్మలైజేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఫ్రెండ్స్. ఏంటంటే దాదాపు అది ఒక 10 సంవత్సరాలుగా అనేక ఎగ్జామ్స్లో నార్మలైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాకపోతే డిఎస్సి ఎగ్జామ్లో నార్మలైజేషన్ పెట్టడం ఫస్ట్ టైం వేసాకే అనేకమైనటువంటి అపోహలు అనేవి దీని మీద కలగజేయడం అనేది జరిగిందనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నార్మలైజేషన్ అనేది ఇప్పుడు కొత్తగా కేసు వేయటం వల్ల పెద్దగా ప్రభావం అనేది చూపించకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకు అప్లికేషన్లో నార్మలైజేషన్ చేస్తామనేది మనకి మెన్షన్ చేశారు. అదేవిధంగా నార్మలైజేషన్కి సంబంధించినటువంటి ఫార్ములా ఏది యూజ్ చేయబోతున్నారో కరెక్ట్గా క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఆ నోటిఫికేషన్ అంతా మనం చదువుకున్నాకే సో అప్లికేషన్ అనేది మనం అప్లై చేస్తున్నాము అంటే నోటిఫికేషన్ మనం క్లియర్గా చదువుకున్నామంటే మనం దానికి విల్లింగ్గా ఉన్నట్లే. సో నోటిఫికేషన్ క్లియర్గా చదువుకున్నాము, అప్లై చేశారు, ఎగ్జామ్ రాశారు, తీరా చివరగా ఫలితాలు వచ్చే టయానికి నార్మలైజేషన్ మీద కేసులు అంటే ఇవన్నీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను. సో ఈ అవాస్తవమైనటువంటి అంశాలు కావచ్చు, లేదా అనేక ఛానల్లో పబ్లిష్ అవుతున్నటువంటి ఈ యొక్క ఫేక్ న్యూస్లు కావచ్చు, ఇవన్నీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండండి. సో రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. 2-3 రోజుల్లో మనకి నార్మలైజేషన్కి సంబంధించినటువంటి నార్మలైజ్డ్ స్కోర్ ప్లస్ టెట్ స్కోర్ కలిపి ర్యాంక్ కార్డు కూడా వచ్చే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీ యొక్క రిజల్ట్ కోసం మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్ అండ్ థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మన కంటెంట్ చూడండి. మనకి జెన్యూన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా మన యొక్క వీడియోస్ని షేర్ చేయండి.
అండ్ ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నాకు కూడా కొంత మోటివేషన్‌గా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ.